ఏ ఫ్రైడ్ రైస్ కైనా బాస్మతి రైస్ ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సింపుల్ గా ఉంటది. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో సహా ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. బాస్మతి రైస్ ని ఎలా బాయిల్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ లో మనము స్ట్రెయిన్ చేసుకోవాలో చూపించేస్తాను. వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్రిచ్ రైస్ బాస్మతి రైస్ అండి. మనం ఇప్పుడు 9 కిలోల రైస్ వేసుకున్నాము. ఒకసారి చూసుకోవచ్చు, లాంగ్ గ్రెయిన్ ఇది మంచిగా వస్తుంది, సూపర్గా వస్తుంది. ఇది సేమియా లెక్కట్లో వస్తుంది. ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. ఇది ఫిల్టర్ వాటర్ అండి మనం యూజ్ చేసేది. మనము 9 కిలోల బాస్మతి రైస్కి 80 లీటర్ల వాటర్ యూజ్ చేస్తున్నామండి. పొడిగా రావాలంటే కంపల్సరీ ఈ మాత్రం వాటర్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనకు 300 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళుప్పు, సముద్రపు వాటర్ ఉన్నంత సాల్టీగా ఈ వాటర్ అనేది ఉండాలండి. ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము. రైస్ అనేది బాయిల్ అవుతుందండి. ఇలాంటి టైంలో మనం ఒక 50 ml ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోయడం వల్ల లాభం ఏంటి అంటే రైస్ అనేది ఒకదానికొకటి స్టిక్కీగా అవ్వదు, చాలా పొడిగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది రైస్ అనేది. మనం ఏ ఫ్రైడ్ రైస్ కైనా సరే, మనం చేసే ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, అలాంటి ఫ్రైడ్ రైస్కి ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా వస్తుందండి. ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకుంటే చూపిస్తాను ఎంతవరకు కుక్ కావాలో అది కూడా చెప్తాను. మనం ఎంతవరకు కుక్ చేసుకోవాలో కూడా నేను చెప్తూనే ఉంటానండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, ఇప్పుడు మనకి 80% వరకు కుక్ అయిపోయింది. ఇంకో జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రైడ్ రైస్ కొట్టేటప్పుడు. నేను అది కూడా చూపిస్తానండి. మనం చూస్తున్నాం కదండి, ఇది కరెక్ట్గా 80% అండి. ఇలా పట్టుకుంటే కానీ అక్కడక్కడ నూక కనబడుతుంది. 80% కుక్ అయినట్టు. ఇంకో 5% అంటే మనకి మెత్తగా వస్తుందండి రైస్, కాస్త మెత్తగా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ అండి మనం తీసేయడానికి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి రైస్ అనేది బాగా 85% వరకు కుక్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ రైస్ అండి. ఇలాంటి టైంలో మనం ఆఫ్ చేసుకొని ఇప్పుడు రైస్ అనేది స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇలా తీసేటప్పుడు ఇలా జల్లెడది ఏదైనా పెట్టుకొని తీసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా వాటర్ ఉన్నా కూడా కింద వెళ్ళిపోతుంది బొక్కల నుంచి. పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు, ఎంత పొడిగా ఎంత క్లీన్గా ఉందో. ఒకదానికొకటి స్టిక్కీగా కూడా లేదు. ఇలా రావాలండి ఎప్పుడైనా రైస్. ఎప్పుడైనా సరే ఏ బాస్మతి రైస్ అయినా సరే మనం ఫ్రైడ్ రైస్ కొట్టేటప్పుడు మాత్రం రైస్ అనేది 85% కంపల్సరీ కుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కానీ ముందుగా దించితే మాత్రం రైస్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి. అదొకటి గమనించుకోగలరు. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, ఒకసారి చూసుకోగలరు. ఇలా పట్టుకుంటే ఇలా స్మూత్గా రావాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం రైస్ వార్చుకున్నాక ఇప్పుడు వేడి మీదే ఆయిల్ అనేది ఒక 30 గ్రామ్స్ ఆయిల్ పోసేసుకున్నామండి. ఎందుకంటే ఇది వేయడం వల్ల స్టిక్కీగా ఉన్నది కూడా స్టిక్కీ అవ్వదు.